ధన్యవాదాలు. ఈరోజు కొంతమంది వైశ్య నాయకులు మన వైశ్యులకి జగన్ గారు ఏం చేశారు అని పదే పదే అన్నారు. మొట్టమొదటిగా మన జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వైశ్య నాయకులైన అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి పేరుతోటి నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. తర్వాత ఉలగడ్డ వీరభద్ర స్వామికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం జరిగింది. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఎండోమెంట్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామందికి మంచి ఉన్నత పదవులు ఇవ్వడం జరిగింది. పోతే మన వాసన గురించి కూడా వాసన ఒంగోలుకి వైశాఖ్ ఏం చేశాడు పదే పదే మన మండల వైశ్య సంఘం నాయకులు అదే పనిగా మాట్లాడుతున్నారు. ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతున్న అనాథ శవాలకి పేదల శవాలు పిల్లల్లో వండేయకుండా దిక్కులేని పరిస్థితుల్లో వైశ్య ఆరామ క్షేత్రానికి స్థలాన్ని కేటాయించి 3 కోట్ల రూపాయలు నిలుపుతోటి మన వైశ్య ప్రముఖులు దాన్ని అన్ని అమలుతోటి కూడా ఈరోజు పేదవారు ఇబ్బంది పడకుండా వైశ్య ఆరామ క్షేత్రం ఏర్పాటు చేయడంలో చాలా తన వంతు సహాయ సహకారాలు 100% అందించారు. అతనికి ఆర్థికంగా నష్టం వాటిల్తే 50 నుంచి 40 నుంచి 30 లక్షల రూపాయల నష్టం వాటిల్తే ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చి దాన్ని చూసిన దాఖలాలు. మన వాసన్న గారు ఫోన్ చేయడంతో ఎంటే వచ్చేసి ఆర్థికంగా నష్టం వాటిన షాపుని పరిశీలించి వారికి ఆర్థికంగా 10 లక్షలు సహాయం చేయడం కూడా జరిగింది. అదే ఆయన మంచితనానికి నిదర్శనంగా బాగా మనం చేసుకోవచ్చు. సుమారు 2000 నుంచి 3000 మంది పేద ఆర్యవైశ్యులకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంలో కూడా సహాయ సహకారాలు అందించారు. జగనన్న పథకాల ద్వారా అన్ని పేద ఆర్యవైశ్యులందరూ కూడా అన్ని పథకాల్లో లబ్ధి పొందుతున్నారు. ప్రకాశం జిల్లా పుణ్యక్షేత్రమైన సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ నందు మన ఆర్యవైశ్యులు అంటే నాకే ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఇవ్వడం కూడా జరిగింది. సిద్ధా సుధీర్ బాబుకి టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసిన మన వాసన్నని ఆర్యవైశ్యులకు ఏం చేశారు అని పదే పదే అనేదానికన్నా కూడా చేసి ఒకసారి నెమరు వేసుకొని వాసన్న మంచితనాన్ని గమనించి వాసన్నని విమర్శించకుండా ఉండటం జరిగితే బాగుంటుందని మనం అందరం అనుకోవాల్సిందిగా. ఈరోజు మనందరం రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మీడియా మిత్రులైతే ఇంకా ఎక్కువ కూడా గమనించారు. కొన్ని విషయాలు మీరందరూ కూడా ప్రజలకి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాటి పుట్టగతులే ఒక అబద్ధాలు, గ్లోబల్ ప్రచారం. మనందరికీ తెలుసు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు నిజాలు చెప్తే ఒక ముని శాపం ఉంది, తన తలకాయ 1000 పక్కలైంది. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు కానించి కింద వరకు కూడా బ్యాచ్ మొత్తం అదే. ఇంకోటి నిజం అనేది లేదు, అబద్ధాలు చెప్పి 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 ప్రజలు కూడా తెలుసుకునే పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు అయితే అసహించుకున్నా ఇంకా కూడా అబద్ధాలు. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా మా అన్న మంచి మనిషి, ఎవ్వరికి చిన్న హాని కూడా చేయనటువంటి వ్యక్తి బాలినేని. అటువంటి వ్యక్తిని దురదృష్టవశాత్తు కొందరు వారిని ఏదో పబ్లిక్లో బ్యాడ్ చేసి సునకానందం పొందుతున్నారు. నేను చెప్తున్నాను, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది ప్రభుత్వులు. ఒక ప్రభుత్వుడు మాట్లాడుతూ ప్రసంగాలు ఇస్తా అంటారు. ఆయన మరి ఏటి వయసు మరి వైశ్య కార్పొరేషన్, మీరు అందరూ చూసుకోండి, మీడియా అందరూ
తెలుగుదేశం గవర్నమెంట్లో కోవిడ్కి 10 రోజుల ముందు ఇప్పుడు 6 జీవోలు ఇచ్చారు. అన్నీ ఒకటి మీ అందరూ కూడా సబ్సిడీ అవుతుంది. ఒక్కటి కూడా రోజుకో జీవో, రోజుకో పబ్లిక్ కూడా నమ్ముకునే విధంగా రోజుకోటి ఒక రోజు ఒకరికి, ఒక రోజు జైతం చేస్తూ, ఒక రోజు వద్దానికి, ఒక రోజు సిద్ధ వెంకటేశ్వర అసలు జీవో చూస్తూ నవ్వుకుంటే విధంగా 10 రోజుల్లోపే. సరే, మార్చి 8వ తేదీ 30 కోట్లు వైశ్య కార్పొరేషన్కి. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య పేదలందరూ కూడా ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పడం తెలుసు,